బ్రో హాయ్ బ్రో. నమస్తే భయ్య. సో ఈరోజు హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్ ఉన్నాయి, రేపు ఫస్ట్ షోస్. మరి జోష్ కానీ ఆ సెలబ్రేషన్స్ ప్లానింగ్ ఎట్లా ఉంది? ఏం చెప్పమంటారు తమ్ముళ్ళు, చూసుకుంటా ఉంటే అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలా ఏపీని ఇలా టీఎస్ని ఏలేస్తూ ఉన్నారన్నమాట. ఏ లెవెల్లో ఉంటుంది సంగతి. మరి చూస్తూ ఉంటే ప్రీమియర్ షోలు ఇవ్వని చెప్పారు, పడ్డాయి. టికెట్లు పోవని చెప్పారు, పోయాయి. అలా పైకి ఎక్కడికో వెళ్ళిపోతాడు. పవర్ స్టార్ గారు చూసుకుంటే ఎప్పటి నుంచో పవర్ స్టారు, ఇప్పుడు కూడా పవర్ స్టారే. అలా అంచెలంచెలు ఎదుగుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్తా ఉన్నాను. జై పవర్ స్టార్. బస్ ఏముంది, కొబ్బరికాయలు, పాలాభిషేకాలు, టపాసులు. నైట్ అర్ధరాత్రి ఈరోజు అర్ధరాత్రి కాదు, 7:30 నుంచే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే కొన్ని థియేటర్లో 7:30కి, కొన్ని థియేటర్లో 9:30కి వేసేస్తున్నారు. నా టైం బ్యాడ్ అనుకుంటా. నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నా ఈరోజు దొరుకుతుందామని. ఈరోజు దొరకలే, రేపటికి దొరికింది. వీళ్ళు అంటే అంతా ఏం ఎవరిని ఏమన్నా అర్థం కావట్లే. రేపటికి నైట్ నుంచి టికెట్లు షురూ చేసిరయ్యా. అంటే ఇవన్నీ బ్లాక్ అయిపోయినా కానీ అవి బుక్ చేసుకుంటాం కదా. రేపు 11 గంటలకి, నైట్ 11 గంటలకి. ఆ తర్వాత 8 గంటలకు ఓపెన్ చేసి, ఆ తర్వాత 5 గంటలకు, ఆ తర్వాత 3 గంటలకు, ఆ తర్వాత 11 గంటలకు, ఆ తర్వాత 8 గంటలకు. అన్న ఇప్పుడు ఆల్రెడీ యూఎస్లో ప్రీమియర్స్ పడ్డాయి. అసలు అక్కడ టాక్ వింటా ఉంటే ఇక్కడ కల్ట్ ఫ్యాన్స్ అందరూ కూడా రక్తం మరిగిపోతుంది అంటున్నారు. మరి మరగదా? నాకే అట్టున్నది, తేడాగా మరగదా ఒక్కొక్కరికి. ఇంకా అయినా ఇట్లున్నది. ఇంకా మరి మీలాంటి వాళ్ళకి ఎట్టుండాలి అసలు? ఇప్పుడు నైట్ ఎంజాయ్ చేయడానికి కుక్కటిపల్లి పోవాలన్నా, అల్వాల్ పోవాలన్నా, ఉప్పల్ పోవాలన్నా, శంషాబాద్ పోవాలన్నా, షామీర్పేట పోవాలన్నా, ఎటు పోవాలన్నా అర్థం కావట్లే. ఎంజాయ్ చేయాలంటే కుక్కటిపల్లి పోవాలి. ఇంకా కుక్కటిపల్లి పోవాలి. ఇక చూడు వాళ్ళు ఇంకో టైంలో చెప్తున్నారు. అక్కడ బ్రహ్మరాంబ విశ్వనాథ్ ఏదో మన వాళ్ళ స్థితి వాళ్ళు ఇంకో టైంలో చెప్తున్నారు. హరిహర నైనా టికెట్లు అయితే బుక్ అయిపోయినాయి, జాగ్రత్తగా ఉండండి ఫ్యాన్స్, కొంచెం జాగ్రత్త మీరైతే. ఎందుకంటే ఖచ్చితంగా మనం అయితే ఎవరిని ఆపలేము, ఫ్యామిలీని కూడా ఆపలేము. వాళ్ళు ఖచ్చితంగా వచ్చేస్తారు. దయచేసి ఒక 2-3 రోజులు ఆగాలని కోరుకుంటున్నా. నైట్ మరి ఎంత సెక్యూరిటీ ఉంటుందో నాకైతే తెలియదు. నేనైతే రేపటికి నాకు టికెట్ కుదరలేదు. రేపు మార్నింగ్ ఐమాక్స్కే వెళ్తున్నా. ఐమాక్స్లో 8 o'clockకే వెళ్తున్నా. నేనైతే స్క్రీన్ నెంబర్ 5 or 3 పెట్టినా, డీపీ పెట్టినా, తీసేసుకోండి. ఒక 5 years తర్వాత పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అవుతుంది. సో సూపర్ డూపర్గా ఉంటుంది సినిమా. ఎందుకంటే ఆ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను, ఒక స్మాల్ క్యారెక్టర్ చేశాను సునీల్ గారి కాంబినేషన్లో. సో సినిమా వచ్చేసి సనాతన ధర్మం గురించి చెప్పారు. ఎక్స్ట్రాడినరీ మూవీ. మంగళగిరిలో చేసాం మొత్తం షూటింగ్ అంతా. సో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ కానీ, ఆ స్టైలిష్ కానీ సూపర్గా ఉంటుంది సినిమా. సో సెలబ్రేషన్ గురించి చెప్పాలంటే ఇంకా కల్ట్ గురించి తెలుసు కదండి. ఫ్యాన్స్ అంటే ప్రతి సినిమా హీరోలకి భక్తులు ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. ఒక పవన్ కళ్యాణ్ మూవీకి మాత్రమే, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే భక్తులు ఉంటారు. అది తెలిసిన విషయమే. ఇంకపోతే సెలబ్రేషన్ అనేది జూలై 24 అనేది ఒక ఫెస్టివల్ డే అనమాట. సో గుర్తుండిపోయే రోజు వస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి అంటే ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా. 100 days అయితే పక్కా అండి. ఎందుకంటే ఆ సినిమా నేను దగ్గరుండి చూశాను. పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి స్టైలిష్ కానీ ఎక్స్ట్రాడినరీ మూవీ అనమాట. ఇప్పుడు వన్స్ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద ఎంట్రీ ఇస్తే అసలు వాతావరణం ఎట్లా ఉంటుంది? అసలు పవన్ కళ్యాణ్ గారు డైలాగులు చెప్పాల్సిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ ఫైట్లు చేయాల్సిన అవసరం లేదండి. పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కూడా చేయాల్సిన అవసరం, జస్ట్ వాక్ చేస్తే చాలు, అక్కడ స్క్రీన్ మీద కనపడితే చాలు. అది నెక్స్ట్ లెవెల్ అనమాట. నేనైతే 2 బస్తాల పేపర్లు అయితే రెడీగా పెట్టుకున్నాను. రేపు ఈరోజు నైట్ 9:30కి షో ఉంది. సో దానికోసం నేను రెడీగా పెట్టుకున్నాను. నేనైతే ఫీవర్ వచ్చిందన్న. యాక్చువల్లీ ఈ సినిమా ఎప్పుడు వస్తుంది బెంగతో ఫీవర్ వచ్చింది 1 week నుండి. సో ఆ గొంతు కూడా డల్ అయిపోయింది అనమాట, డ్రై అయిపోయింది. ఇంకా 20 గంటలు ఉంది. ఆ తొందరగా 20 గంటలు కంప్లీట్ అయిపోతే మూవీ అయితే వచ్చేస్తుంది. మార్నింగ్ 8 o'clock షో స్టార్ట్ అయితే ఇప్పుడు నేను ఇంకొక 14 గంటలు ఉంది. తొందరగా 14 గంటలు అయితే అంత బాగుంటుంది అన్న సినిమా. ఎక్స్పెక్టేషన్స్ పక్కనెట్టాను. పవన్ కళ్యాణ్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ ఈ సినిమా 100% బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు చారిత్రాత్మక తీసిన ఏ సినిమా కూడా ఫెయిల్ అవ్వలేదన్న. అట్లాంటిది మరి సూపర్ డూపర్ పవన్ కళ్యాణ్ గారు తీస్తున్నారంటే అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. చాలా బాగుంటుంది. మరి కొంతమంది బాయ్కాట్ హరిహర వీరమల్ల అని హ్యాష్ట్యాగ్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళ పరిస్థితి ఏంటి? అది వాళ్ళ ప్రొఫెషన్ అన్న. వాళ్ళు కుక్కతోక వంకర అనేటప్పుడు వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు మార్చుకోరు కదా. అది యాంటీ పెన్స్ అవ్వచ్చు, లేదంటే వేరే వాళ్ళని అవ్వచ్చు. వాళ్ళ ప్రొఫెషన్ అది, వాళ్ళు మార్చుకోరు. వాళ్ళ గురించి పట్టించుకొని బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బయట అంటారు. వాళ్ళ గురించి పట్టించుకోకూడదు.
మన పని మనం చేసుకుంటూ పోవాలి. చిరంజీవి గారు ఎప్పుడు అదే చెప్తారు, ఎవరేంటంటే అది పట్టించుకోకండి, మన పని మనం చేసుకుంటే సక్సెస్తో వాళ్ళ నోరు మూయించాలంటారు. రేపు రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ సక్సెస్తో వాళ్ళ నోరు మూయించవచ్చు. ఇప్పుడు ఎట్లాంటి ట్రెండ్లు లేనప్పుడు 20-30 రూపాయల టికెట్ ఉన్న రోజులోనే ఒక ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంటుందన్న, చాలా బాగుంటుందన్న. ఇప్పుడు ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే చాలా సినిమాలు పోస్ట్ పోన్ చేసుకున్నారు. యాక్చువల్గా చాలా సినిమాలు, కింగ్డమ్ కూడా ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఉండడం వల్ల. సో అంత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్, అంత పెద్ద డైరెక్టర్లకి తెలిసి పోస్ట్ పోన్ చేసుకుంటా అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కదన్న. వాళ్ళే చేసుకుంటున్నప్పుడు వేరే కొంచెం కొన్ని కుక్కలు అరుస్తూ ఉంటాయి, అట్లా పట్టించుకోకూడదు. ఒక మాటలో చెప్పండి అన్న, హరిహర వీరమల్ల గురించి ఏం చెప్తారు? మంచి సబ్జెక్ట్ మూవీ అనుకుంటున్నాను. చరిత్ర గురించి కాబట్టి 100% ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళ చరిత్ర అవసరం. విజయనగర సామ్రాజ్యము, లేదంటే చోళులు, ద్రావిడులు ఇట్లా ఉంటుంది కదా, వాళ్ళందరూ సినిమా చూసి ఆనందాన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టికెట్లు ఆన్లైన్లో కూడా బుక్ చేస్తున్నా, టికెట్లు దొరకట్లేదు అన్న. ప్రతి థియేటర్లో బుకింగ్ ఉన్నాయి. ఇంకా ట్రై చేస్తున్నాం, ఒక మల్కాజ్గిరిలో బుకింగ్ ఉన్నాయి. అంటే ఒక 5 years తర్వాత సినిమా ఇంత వెయిటింగ్స్ తర్వాత వస్తుంది కదా, మరి ఈ వెయిటింగ్స్ తగ్గ ఫలితం దొరుకుతుంది అంటారా? ఖచ్చితంగా దొరుకుతుంది అన్న. ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది ట్రైలర్లో, పక్కా హిట్ అవుతుంది అన్న. అంటే సోషల్ మీడియాలో కొంతమంది హరిహర వీరమల్లు బాయ్కట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, సో మరి వాటికి ఏం చెప్తారు? అది అంత ఫేక్ అన్న, రూమాన్స్ షాయింగ్. అది చూస్తేనే అర్థమవుతుంది కదా సినిమా. అంటే ఎవరు అడ్డం వచ్చినా కూడా పవర్ స్టార్ సినిమా మాత్రము ఆగేది అంటారు. కంపల్సరీ అన్న ఇప్పుడు అప్పట్లో ఒక 20-30 రూపాయల టికెట్ ధరలు ఉన్నప్పుడే ఒక ట్రెండ్ సెట్టర్ పవన్ కళ్యాణ్ గారు. సో మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కానీ? బాగానే ఉంటాయి అన్న ఇప్పుడు. సో ఒక మాటలో ఏం చెప్తారు హరిహర వీరమల్లు గురించి? సినిమా అయితే బాగా హిట్ అవుతుంది అన్న. నాకైతే నిజంగా చెప్తున్నాను, ఈ రోజే రిలీజ్ అయ్యింటే ఇంకా చాలా బాగుంది అనిపిస్తుంది. నిజంగా సినిమా కోసం చాలా రోజులు వెయిట్ చేస్తున్నాము. ఈ బాహుబలికి, పుష్పకి రేంజ్ ఒక మించిపోతుంది. చాలా ఎక్స్పెక్టేషన్ బాగున్నాయి. సినిమా మాత్రం బాక్స్ బద్దలే. నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఒక స్టోరీ అవసరం లేదన్న, ఊరికి స్క్రీన్ పైన ఊరికి నడుచుకుని వస్తే చాలన్నా. నిజంగా ఆ ఫ్యాన్స్కి ఇంకా పూనకం వచ్చేస్తుంది, ఇంకా చొక్కాలు చింపేసుకుంటారు. ఇంకా నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బస్టరే. ఖచ్చితంగా చెప్తున్నా, డబ్బులైతే నేను ఇంత చెప్పును కానీ వచ్చేస్తాయి, భయం ఏం లేదు. నేను నిజంగా చెప్తున్నా, చూపిస్తాను నాకండి, ఫ్యాన్స్ కూడా చూపిస్తా. బుక్ చేసుకున్నాను నేను కూడా, ఫ్యాన్స్కి చూపిస్తాను. నేను ఇంకా టికెట్ బుక్ చేసుకున్నాను, రేపు పొద్దున 11:30కి పోతున్నాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి. అన్న ఇప్పుడు ఎట్లాంటి ట్రెండ్ లేనప్పుడు కూడా ఒక ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అవును, ఆయన ఎవరు ఇప్పుడు? ఏ విధంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ అనే ఆయన ఒకరిని చూసి ఫాలో అవ్వడు, ఆయన చూసి ఫాలో అవ్వలే కానీ ఆయన ఒక్కరి గురించి మాట్లాడు, ఆయన గురించే మాట్లాడాలి. అది ఇప్పుడు ఒకప్పుడు 20-30 రూపాయల టికెట్ ఉన్నప్పుడే కూడా బాక్స్ ఆఫీస్ షేక్ చేసిన వ్యక్తి. అవును, మరి ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానన్నా, 10 రూపాయల టికెట్ పెట్టినా కానీ 10 సార్లు పోతారు. 1000 రూపాయల టికెట్ పెట్టినా కానీ 5 సార్లు పోతారు ఖచ్చితంగా. ఎందుకంటే 10 సార్లు పెడితే 20 రూపాయలు పెడితే కూడా అరే సినిమా తక్కువ రేటు అని చెప్పి ఏం చేస్తారు, పోతూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ చూస్తూనే ఉంటారు, అంతే. అని ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, స్క్రీన్ మీద పవర్ స్టార్ గారి కట్అవుట్ని చూస్తున్నారు. సో మీరు ఎట్లా ఫీల్ అవుతారు? నాకైతే నిజంగా ఆయన మొన్న స్టేజ్ పైన అదే ప్రీ రిలీజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు కదా, అసలు అన్న సింపుల్, ఎంత సింపుల్గా ఉన్నాడంటే అసలు నేను డిప్యూటీ సీఎం అనే మాదిరిగా ఉన్నాడన్న. నిజంగా చెప్తున్నా, చాలా గ్లామరు ఫుల్. చెప్పకూడదులే, ఇంకా చెప్తే మళ్ళీ ఓవర్ అయిపోతుంది. కానీ ఒక మాటలో చెప్పండి, హరిహర వీరమల్లు గురించి ఏం చెప్తారు? హరహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. 2 రాష్ట్రాలు, తెలుగు ఇటు ఏపీ తెలంగాణ, కంపల్సరీగా చూడవలసిన సినిమా. చాలా సూపర్గా ఉంటుంది సినిమా, తప్పకుండా చూడండి ఫ్యామిలీతో పోయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు పవన్ కళ్యాణ్ గారు అండ్ ఏఎం రత్న గారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అటు పొలిటికల్గా ఏంటంటే 100% స్ట్రైక్ రేట్ ఏ విధంగా అతను సాధించారో, ఈ సినిమాతో ఏంటంటే అతను సినిమా రంగంలో కూడా ఏంటంటే 100% అంటే స్ట్రైక్ రేట్ సాధించడం కూడా జరిగింది మనకి. ఆల్రెడీ ఆన్లైన్లో ఏంటంటే దగ్గర 2500 నుంచి 3000 థియేటర్ల వరకు ఏంటంటే టికెట్స్ అన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయాయి అలాగని చెప్పేసి అంటున్నారు మనకి. అలాగే మన 2 రాష్ట్రాల్లో కూడా ఏంటంటే ఆల్రెడీ టికెట్స్ బుక్ అయిపోవడం. ఈ పవన్ కళ్యాణ్ తాలూకు ఫ్యాన్స్ అంటే మనకి పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటక అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, అక్కడ కూడా ఏమైనా టికెట్స్ దొరికితే అక్కడ కూడా వెళ్ళడానికి కూడా చాలామంది ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ యూఎస్లో కూడా ఏంటంటే ఆల్రెడీ అక్కడ రిలీజ్ అయింది, అక్కడ కూడా టాక్ బాగుంది అక్కడ.
అక్కడ కూడా ఏంటంటే 100% అంటే టికెట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఏంటంటే అమ్మడిపోవడం అంటూ జరిగింది. ఈ సినిమాకి వస్తే మనకి 1600 నుంచి 1700 కాలం మధ్యలో జరిగినటువంటి స్టోరీని తీసుకున్నారు. ఇది ఒక కోహినూరు వజ్రం సంబంధించినటువంటిది ఒక కృష్ణా జిల్లాలో ఒక విలేజ్లో అనేటువంటి అది దొరకడం జరిగింది మనకి. ఇది ఔరంగజేబ్ ఏంటంటే మనకి దేశం మీద 1600 నుంచి 1700 మధ్యలో ఏంటంటే యుద్ధానికి వచ్చినప్పుడు మన గోల్కొండ కోటలో ఒక 10 రోజులు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఏంటంటే మనకి ఈ డైమండ్ అని కూడా ఏంటంటే అతను ఏంటంటే తీసుకోవడం కూడా జరిగిందనమాట. ఈ వీరమల్లి అనేటువంటి అతను ఏంటంటే పాటలు పాడుకుంటూ పెద్దవాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏంటంటే డబ్బులన్నీ కూడా ఏంటంటే పేదవాళ్ళు పంచిపెట్టుకుంటూ ఏంటంటే అతను మంచి పనులు చేస్తూ హిందూ ధర్మం కోసం అతను పాటుపడుతూ ఉండేవాడు. అతను పాటుపడుతూ ఉంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఔరంగజేబు ఎప్పుడైతే ఈ డైమండ్ని ఎత్తుకుని వెళ్ళారో ఈ ఔరంగజేబు తాలూకా సైన్యం మీద ఏంటంటే ఏర్మల్లని అతను ఏంటంటే యుద్ధం చేసి ఆ డైమండ్ ఎలా తగ్గించుకున్నాడు అనే దాని మీద ఈ సినిమా సన్నివేశం ఏంటంటే జరుగుతూ ఉంటుంది. మీకు ట్రెండ్ సెట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో మరి ఇప్పుడు ఏ విధంగా ట్రెండ్ సెట్ చేస్తాడు అనుకోవచ్చు ఈ సినిమాతో? 100% అయింది కదండి. ఎప్పుడైతే మనకి ఆన్లైన్లో టికెట్స్ దొరకలేదని టాక్ వచ్చిందో మనకి 100% ఏంటంటే ట్రెండ్ టచ్ చేసినట్టే. మీకు అతను ఏంటంటే నిజాయితీపరుడైన వ్యక్తి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే అతనికి ఎంకరేజ్ చేయాలి. తర్వాత ఏంటంటే అతను సినిమా హిట్ అవ్వడం వల్ల అతను వచ్చినటువంటి రెమ్యూనరేషన్లో కూడా ఒక 50% వరకు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తారనే విషయం మనం అందరూ కూడా చూస్తున్నాం మనం. అందువల్ల అందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి సినిమాకి బాగా సపోర్ట్ చేశారనుకోండి, రేపొద్దుట మంచి సినిమాలు తీయడానికి కానీ నిర్మాత కానీ అలాగే హీరోగా ఎత్తను కూడా ఏంటంటే కొంతమందికి ఏంటంటే హెల్ప్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది మీకు. అలాగే ఈ కోహినూరు వజ్రం అన్నది ఏంటంటే మనకి 4 రాజులకి ఏంటంటే చేతుల ఆక్షల్లో ఏంటంటే పాడడం కూడా జరిగిందనమాట. ఆ 4 రాజుల దగ్గరికి ఏంటంటే ఒక సెంటిమెంట్ ఏంటంటే ఈ కోహినూరు వజ్రం ఎవరి దగ్గర అయితే ఉన్నదో ఆ రాజులు ఏంటంటే యుద్ధంలో ఏంటంటే అపజయం పాలేవారు అనేటువంటి నాడు కూడా ఉన్నది. లేదనుకుంటే రాజ్యాన్ని వదిలేసి కూడా పోయారు. అలాగని ఇప్పుడు ఆ డైమండ్ వచ్చేటంటే మనకు బ్రిటిష్ ఒక యువరాణి గారి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అక్కడ బాగా ఉన్నది అలాగని చెప్పేసి ఏంటంటే మనకి స్టోరీలో కూడా జరుగుతుంది. మన గవర్నమెంట్తో పాటు మన పాకిస్తాను పరిష్ట దేశం కూడా 3 దేశాలు కూడా ఏంటంటే ఈ డైమండ్ ఇమ్మని అలాగని చెప్పేసి మనకి ఆ గవర్నమెంట్ని కూడా అడగడం కూడా జరుగుతుంది. మన దేశం కూడా ఏంటంటే ఆ డైమండ్ ఎలాగైనా ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా మనకి ఉన్నారనమాట అండి.